ప్లేటోస్ అలిగరీ ఆఫ్ కేవ్. అలిగరీ అంటే అర్థం ఏంటంటే ఏదన్నా ఒక మోరల్ని కానీ ఒక మెసేజ్ని కానీ కన్వే చేయడం కోసం మనం ఉపయోగించే ఒక పిక్చర్ కానీ పోయం కానీ స్టోరీ కానీ. సో ప్లేటో కేవ్ అనే అలిగరీని యూజ్ చేసి ఒక ఇంపార్టెంట్ మెసేజ్ కన్వే చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ఇంపార్టెంట్ మెసేజే హిస్ థియరీ ఆఫ్ ఫార్మ్స్. సో ప్లేటోస్ థియరీ ఆఫ్ ఫార్మ్స్ ఏం చెప్తుంది అంటే మనం చూసే ప్రపంచం, మనం చూసే వరల్డ్ అనేది నిజం కాదు. ఇట్ ఈస్ ఎ వరల్డ్ ఆఫ్ అపియరెన్సెస్. దెర్ ఈజ్ అనదర్ వరల్డ్ కాల్డ్ వరల్డ్ ఆఫ్ ఫార్మ్స్. వరల్డ్ ఆఫ్ ఫార్మ్స్లో రియాలిటీ ఉంటుంది. వరల్డ్ ఆఫ్ అపియరెన్సెస్ అంటే మనం ఏదైతే చూస్తున్నామో ఈ వరల్డ్ ఆఫ్ అపియరెన్సెస్లో ఆ రియాలిటీ యొక్క రిఫ్లెక్షన్స్ ఉంటాయి అని చెప్పి అంటారు ఆయన. అయితే ఈ వరల్డ్ ఆఫ్ ఫార్మ్స్ ఎక్కడుంది సార్ అని మీరు అడగొచ్చు. వరల్డ్ ఆఫ్ ఫార్మ్స్ ఎక్కడా ఉండదు. అది మనం నాలెడ్జ్ గెయిన్ చేశాక వన్స్ వీ బికమ్ ఫిలాసఫర్స్ దాన్ని మనం యాక్సెస్ చేయగలం. సో ఫిజికల్గా అది పలానా చోట ఉంది అని మనం చెప్పలేం, కానీ వన్స్ వీ అండర్స్టాండ్ అబౌట్ లైఫ్, మనకి ఇనఫ్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసిన తర్వాత దాన్ని మనం మన రీజనింగ్తో మన లాజిక్తో ఆ వరల్డ్ ఆఫ్ ఫార్మ్స్ని మనం యాక్సెస్ చేయగలుగుతాము. దట్ ఈస్ ది అల్టిమేట్ రియాలిటీ. ఆ అల్టిమేట్ రియాలిటీ యొక్క ఫాల్స్ రిఫ్లెక్షన్స్ మాత్రమే మన రియల్ లైఫ్లో చూస్తూ ఉంటాము. మనం చూసేది ఏది నిజం కాదు అనేది ప్లేటో చెప్పిన మాట. దీనికోసం ఆయన అలిగరీ ఆఫ్ కేవ్ని యూజ్ చేశారు. సో ఇక్కడ మీరు ఒక కేవ్ని ఇమాజిన్ చేసుకోండి. ఈ కేవ్లో కొంతమంది కింద కూర్చొని ఉన్నారు. సో వీళ్ళంతా కూడా వాళ్ళ చేతులు చేయబడి అంటే బంధించబడి ఉన్నాయి. వాళ్ళ ఎదురుగా ఒక వాల్ ఉంది. వాళ్ళ వెనకాల ఒక ఫైర్ ఉంది. ఆ ఫైర్ ముందును కొంతమంది కొన్ని ఆబ్జెక్ట్స్ పట్టుకొని నడుస్తూ ఉంటారు. సో ఫైర్ ఉంది కాబట్టి ఈ ఆబ్జెక్ట్స్ యొక్క రిఫ్లెక్షన్స్ ఇక్కడ కూర్చొని ఉన్న వాళ్ళ ఎదురుగా ఉన్న గోడ మీద పడుతూ ఉంటాయి. సో గోడ మీద పడుతున్న రిఫ్లెక్షన్స్ చూసి అదే నిజం అనుకుని ఈ బంధించబడ్డ పీపుల్ అనుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు మనం థియరీ ఆఫ్ ఫార్మ్స్తో దీన్ని కనెక్ట్ చేద్దాం. సో మనకి గోడ మీద కనిపిస్తున్న రిఫ్లెక్షన్స్ అన్నీ ఏంటమ్మా? వరల్డ్ ఆఫ్ అపియరెన్సెస్ అంటే మనం ఉన్న ఫిజికల్ వరల్డ్ ఇది నిజం కాదు, రిఫ్లెక్షన్స్ చూసి మనం నిజమని అనుకుంటున్నాం. సో వెనకాల ఉన్న ఫైర్ అనేది అల్టిమేట్ నాలెడ్జ్. ఆ ఫైర్ పక్కన వెళ్తున్న ఆబ్జెక్ట్స్ అనేవి రియాలిటీ, అది యాక్చువల్ రియాలిటీ. ఆ రియాలిటీ యొక్క రిఫ్లెక్షన్స్ మాత్రమే మనం చూస్తూ అదే నిజం అనుకుని బతుకుతున్నాం అని చెప్పేసి ప్లేటో అంటారు. సో మరి ఇందులో ఫిలాసఫర్ ఎవరు? ఎవరైతే చైన్ విడిపించబడతాడో, ఆ చైన్ విడిపించబడి బయటకు వచ్చి చూస్తాడో అతను ఫిలాసఫర్. ఓహో, ఇన్నాళ్ళు నేను చూసింది రిఫ్లెక్షనా, నిజం కాదా? తన వెనక చూసేసరికి వెనకాల ఫైర్ కనిపిస్తుంది, యాక్చువల్ ఆబ్జెక్ట్స్ కనిపిస్తాయి. అప్పుడు తనకు అర్థమవుతుంది, ఓహో ఇప్పటివరకు నేను చూసింది ఇది నిజం కాదు, ఇది నిజం అనుకుంటాడు. కేవ్ నుంచి బయటకు వచ్చి చూసేసరికి తనకి సన్ కనిపిస్తుంది. సన్ అల్టిమేట్ రియాలిటీ. ఓహో ఇదా నిజం, మనం ఇంతవరకు అనుకున్నది అబద్ధం అన్నమాట, నిజం కాదన్నమాట అని చెప్పి ఫిలాసఫర్ రియలైజ్ అవుతాడు. సో ఫిలాసఫర్ యొక్క గోల్ ఏంటి? హీ హ్యాస్ టు కమ్ బ్యాక్ టు కేవ్. అండ్ మిగిలిన వాళ్ళు కూడా ఆ చైన్స్ నుంచి విడిపించాలంటే వాళ్ళకి కూడా జ్ఞానాన్ని అందించాలి. తెలియని వాళ్ళని విడిచిపెట్టకుండా వాళ్ళకి కూడా జ్ఞానాన్ని అందించడం అనేది ఫిలాసఫర్ యొక్క రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి ప్లేటో ఈ అలిగరీ ఆఫ్ కేవ్ ద్వారా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు.